ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఈ దినం మనం దీనా గారి జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, దీనా గారు తను పెరిగి పెద్దయినప్పుడు తనకి ఒక ఆశ కలిగింది. నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, నేను అన్నీ తెలుసుకోవాలని ఒక ఆశ కలిగింది. కానీ తను ఆ ఆశ కలిగింది, కానీ దానివల్ల తనకు ఎటువంటి నష్టాలు జరుగుతాయని తను ఆలోచించలేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు, వెంటనే వెళ్ళిపోయింది. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనకి ఒక ఆశ కలిగినప్పుడు అది దేవుని చిత్తంలో ఉన్నదా లేదా, లేకపోతే దాని నుండి వెళ్తే మనకు జరిగే నష్టాలు ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉన్నామా? ఆమె ఆలోచించలేదు ఆ నష్టాలు, కానీ దానివల్ల ఆమెకి ఏం జరిగిందంటే తన యొక్క కుటుంబము తన్ని ద్వేషించుకునే పరిస్థితి తను తెచ్చుకుంది. అదేవిధంగా తన కుటుంబానికి ఇంకో కుటుంబానికి వైరం ఏర్పడేలాగా జరిగింది. మనం కూడా అదే విధంగా ఉన్నామేమో. మనకు తెలియదు ఏ నష్టం జరుగుతుందో. దేవుడు కొన్ని కార్యాలను మనం ఇష్టపడినా తీసివేస్తాడు. దాన్ని బట్టి కృంగిపోతున్నామా, లేకపోతే దేవుడు ఈ త్రోవలో వెళ్ళమన్నప్పుడు దాని నుండి వెళ్తున్నామా, మనకి నచ్చిన త్రోవను మనం ఎంచుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన త్రోవలో నడుద్దాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నీ మార్గం ఎటువంటిది, దాని నుండి జరిగే ప్రయోజనాలు ఏంటని మేము తెలుసుకునే గొప్ప భాగ్యంను మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, అదేవిధంగా ప్రభా ఈ లోకపు ఆశలను మేము వెంబడించకుండా ప్రభా నిన్ను మాత్రమే వెంబడించే గొప్ప కృపను మీరే మాకు అనుగ్రహించండి తండ్రి. మేము కాదు, మా ఆలోచనలు కాదు ప్రభా, నీ చిత్తం ఏమైనదో ప్రభా, నీ చిత్తం కొరకు వేచే గొప్ప భాగ్యంను అనుగ్రహించమని ఈ ప్రార్థనను నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్.